కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కడిగిన ముత్యంలాగా కేసీఆర్, హరీష్ రావు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు త్రాగునీరు, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. సార్ వాయించేటప్పుడు బంద్ చేద్దాం మొత్తం ఇక్కడికి వెళ్ళి నాయకులు ఖచ్చితంగా కార్యకర్తలు ఏమిటో నాయకులు అయితే కంట్రోల్ చేయబెట్టుకున్నారు. రండి మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిన్న వెలువరించినటువంటి తీర్పు ఈ తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదో కక్ష సాధించాలన్న ఆలోచనతో పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి తప్పుడు ఆరోపణలతో, తప్పుడు నిర్ణయాలతో ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని బదనాం చేయాలి, అప్రతిష్ట పాలు చేయాలి, తొలి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదికను కేసీఆర్ తప్పు చేశారని చెప్పి చెప్పడం జరుగుతాం. మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఏదైతుందో ఇది న్యాయబద్ధంగా లేదు. ఇచ్చిన రిపోర్టు తప్పుడు రిపోర్టుగా ఉంది. ఇది వాస్తవం కమిషన్ రిపోర్టుగా లేదు, ఇది పీసీసీ రిపోర్టుగా ఉంది అని చెప్పి దాన్ని హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. మరి హైకోర్టులో ఉన్న న్యాయమూర్తులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి, ఒక నిమిషం దయచేసి ఆగుతారా, న్యాయమూర్తులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సహజ న్యాయ సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు, ఎంక్వైరీ యాక్ట్ 1952 ప్రకారంగా లేదు, విరుద్ధంగా ఉంది, ఇది చెల్లనేరదు అని చెప్పి నిన్న తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పబెట్టున్నాడు. కేవలం ఒక అబద్ధాలతో కూడినటువంటి ఏర్పాటు చేసుకొని ఈ అబద్ధాలతోనే గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి పనిని దాంట్లో తప్పున్నదని చెప్పి ప్రజలు నమ్మించాలి, ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఇటువంటి ఆరోపణలు చేస్తూ మరి పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో తేటతెల్లమైంది. ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పూర్తి స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన దగ్గర నుండి తను మాట్లాడిన ప్రతి మాటను మరి పీసీ ఘోష్ కమిషన్ రూపంలో, నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. అందుకే ఇవాళ అది కోర్టులో నిలవలేక అది పూర్తి స్థాయిలో తప్పని నిరూపించబడ్డది. ఇప్పటికైనా మరి వాస్తవం ఏందో, సత్యం ఏందో మరి బయటికి రావడం జరిగింది. తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిపై పూర్తి విశ్వాసంతో ఆ రోజు గెలిపించి 2 సార్లు ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వడంతో ఈ తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో మరి సాగునీరు ఇవ్వాలి, ఈ తెలంగాణ ప్రజలు బాగు చేయాలి, వాటన్నిటితో పాటు సాగునీరు, త్రాగునీరు, తర్వాత అట్లాగే కరెంటు సమస్యలు, తర్వాత ఇవన్నీ సంక్షేమ కార్యక్రమం ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతో ప్రతి పనిని మరి ఒక ప్రజల కోణంలో ఆలోచన చేయడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎన్నోసార్లు ఈ ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈ కూలేశ్వరం అని. ఇది వాస్తవంగా ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క దురుద్దేశమైనటువంటి ఆలోచనలతోనే ఈ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఒక ఆలోచన చేయనటువంటి ఆలోచనలతోని కూలేశ్వరం అని చెప్పి ప్రతిసారి తెలంగాణ ప్రజలు నమ్మించాలని ప్రతిసారి చెప్పడం జరుగుతాం. కానీ ఇలా ఈ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఈ అబద్ధం మాటల్ని గౌరవ కోర్టు గారు పూర్తి స్థాయిలో ఇది తప్పని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా వాస్తవాన్ని గమనించాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇది కేవలం ఒక ప్రాజెక్టు కాదు, ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి దీనిలో దాదాపు 3 బ్యారేజీలు, తర్వాత 15 రిజర్వాయర్లు, అట్లాగే 20 లిఫ్ట్లు, తర్వాత వీటన్నిటితోని 13 జిల్లాల్లో ఉన్నటువంటి భూములకు సస్యాన్ని చేయడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. దాదాపు 140 టీఎంసీల నీటిని మరి ప్రతి సంవత్సరం దీన్ని వాడుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ ఇది. తర్వాత దీనిలో ఇంత గొప్ప ప్రాజెక్టుతోని కేవలం మరి ప్రజలకు సాగునీరే కాదు, హైదరాబాద్ మహానగరానికి దాదాపు 30 టీఎంసీల త్రాగునీటి ఇవ్వడానికి కూడా దీని ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక అవసరాలకు కూడా ఒక 15 టీఎంసీల నీటిని ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప ప్రాజెక్టును కేవలం ఒక చిన్న సాంకేతికపరమైన ఇబ్బందులతో ఒక 2 పిల్లర్లు ఒక బ్యారేజ్లో కూలిపోయిన దాన్ని బట్టి ఇవాళ దాన్ని కూలేశ్వరం అని చెప్పి కేవలం అంటే జనాన్ని కళ్ళకు గంతలు కట్టి అబద్ధాలు ప్రచారం చేసి నమ్మించాలనే ప్రయత్నం చేసి ఇప్పటి వరకు నెట్టుకు రావడం జరిగింది. ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు అభిప్రాయాలు, ఈ మభ్యపెట్టే విధానాన్ని ఇలా గౌరవ కోర్టు పటాపంచలు చేస్తూ ఈ తీర్పునివ్వటం అనేది ఈ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇప్పటికైనా వాస్తవం బయటకు వచ్చింది. మరి గౌరవ ఈ రిపోర్ట్ని అనుసరించి అటు కేసీఆర్ గారి మీద కానీ, హరీష్ రావు గారి మీద కానీ, తర్వాత స్మితా సబర్వాల్ వారి మీద కానీ, తర్వాత జోషి గారి మీద కానీ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈ తీర్పు అనేది మరి దీన్ని పాటించాలి. ఇది కేవలం ఈ ఘోష్ గారి కమిషన్ ఏదైతే ఉందో తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందని సహజ న్యాయసూత్రాలు పాటించకుండా మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పి కోర్టు తేటతెల్లం చేయడం జరిగింది. ఇది మనం అందరం గమనించాలి. ఇవాళ సత్యమేది అసత్యమేది అనేది కోర్టు ద్వారా మనం బయటికి రావడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి కేవలం మనం మభ్యపెట్టేటువంటి ఆలోచన కాకుండా కేవలం కేసీఆర్ గారి పనులను మరి లేకుండా చేస్తామని, కేసీఆర్ గారి ఉనికినే లేకుండా చేస్తామని, కేసీఆర్ గారి జ్ఞాపకాలను లేకుండా చేస్తామని చెప్పి ఇలా ప్రజలు మభ్యపెడుతున్నటువంటి ఆలోచన మానుకోవాలి. ఇవాళ వాస్తవంగా యావత్ తెలంగాణ ప్రజలకు 13 జిల్లాల ప్రజలకు ఇది వరప్రదాయం. మరి ఈ కాళేశ్వరం నీటి ద్వారా మాత్రమే ఇవాళ ఈ ప్రజలందరికీ సాగునీరు అంతది, త్రాగునీరు అంతది, అట్లాగే పారిశ్రామిక అవసరం నీరంతది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం నీరందేటువంటి గొప్ప ప్రాజెక్టును ఇవాళ ప్రజలను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పి కూలేశ్వరం అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి మరి మొన్న 20వ తేదీ నాడు తనే స్వయంగా వెళ్ళి కాళేశ్వరాన్ని చూసి ఇది మళ్ళీ మేము బాగు చేస్తాము, కేవలం 2 పిల్లర్లు మాత్రమే కుంగినవి, దీన్ని తప్పకుండా బాగు చేసి మళ్ళీ ప్రజలకు వాడుకలకు తీసుకొస్తామని చెప్పడం అనేది ఆయన యొక్క చౌకబారు రాజకీయాలకు నిదర్శనం. ఒకరోజు కూలేశ్వరం అన్నారు, మరొక రోజు ఇది వరప్రదాయాన్ని చెప్తా ఉన్నారు, దాన్ని బాగు చేయడం అని చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవంగా 2 పిల్లలు కూలిపోయిన విషయాన్ని మరి ఆ రోజు గత 30 నెలల నుంచే మరి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, యావత్ తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నారు. దాన్ని బాగు చేస్తే ఆ ఏజెన్సీ, ఆ L&T కంపెనీ వాళ్ళే మేము బాగు చేస్తాం, మాకు అవకాశం ఏంటి అని చెప్పి ఇవ్వకుండా కేవలం కక్షపూరిత రాజకీయం కొరకు కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఆలోచనతో ఇవాళ ఇంత దూరం 30 నెలల వరకు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ ప్రజల్ని అలమటింపజేసే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. ఇవాళ రాబోయేటువంటి రోజుల్లో
మరి ఏమైనా కరువు పరిస్థితులు ఏర్పడితే ఈ తెలంగాణ ప్రజలు తిరగబడతారేమో, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును కావాల్సుకుని దాన్ని చెడగొట్టినావు, కావాల్సుకుని దాన్ని పక్కకు పెట్టినావు, ఈ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నావు అని చెప్పి ప్రజలు తిరగబడతారేమన్న ఆలోచనతో మళ్ళీ జ్ఞానోదయమై ఇవాళ మళ్ళీ కాళేశ్వరాన్ని బాగు చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతాం. ఇది చౌకబారు రాజకీయాలకు నిదర్శనం. వాస్తవంగా తెలంగాణ బిడ్డలను ఆలోచించాలి. ఇవాళ ముఖ్యమంత్రి అయినా చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేవలం కొద్ది మందికి ముఖ్యమంత్రి కాదు. ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగిన తర్వాత ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి ఇవాళ కుచితమైన రాజకీయ ఆలోచనతో కేవలం మరి దాన్ని కేవలం కేసీఆర్ కోపంతో కేసీఆర్ గారిని మరి అంటే వారిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టి ఆలోచన చేస్తాను. ఇది తప్పుడు ఆలోచన. ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మరి గౌరవ హైకోర్టు గారు ఏదైతే తీర్పునిచ్చినారో ఆ తీర్పును అనుసరించి ఇప్పటికైనా ఇటువంటి కక్షపూరిత మాటలు, అబద్ధం మాటలు, తప్పుడు మాటలు ఇకనైనా మానుకొని ఆ ముఖ్యమంత్రి హోదాకు మరి ముఖ్యమంత్రి గౌరవం తెచ్చే విధంగా ముఖ్యమంత్రిగా నువ్వు పాలన చేస్తామని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గమనించాలి, మీరు కూర్చున్నది ఒక ముఖ్యమంత్రి గారి కుర్చీ. ఆ కుర్చీకున్నటువంటి గౌరవాన్ని, ఆ కుర్చీకున్న హోదాన్ని, ఆ కుర్చీకున్నటువంటి ఉన్నతమైనటువంటి మరి ఆలోచనను మరి మీరు పొందుపరుచుకొని మరి ఇవాళ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి మేము మా వైపును సూచిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరిని చూసినా కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన విధంగా ఎంతోమంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన వారు ఉన్నారు. దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ విరుద్ధంగా వాళ్ళందరి ఆలోచన కాకుండా ఇవాళ ఒక దరిద్రమైనటువంటి ఆలోచనతో ఇవాళ కేవలం నోరు తెరిస్తే కంపు మాటలతో, నోరు తెరిస్తే అబద్ధం మాటలతో, నోరు తెరిస్తే మరి అప్రతిష్టపాలు చేసే విధంగా మాట్లాడుతూ ఇవాళ నీకు నువ్వే పరిచయం అవుతా ఉన్నావు. ముఖ్యమంత్రిగా నీ గౌరవాన్ని కాపాడుకొని ఇప్పటికైనా ప్రజలకు మరి ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చినారో, 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవైతే ఇచ్చినారో వాటిని ప్రజలకు అందించి ఏర్పాటు చేయాలని చెప్పి మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ హామీలు మర్చిపోయి, ఆ గ్యారంటీలు మర్చిపోయి ఇవాళ కేవలం మభ్యపెట్టేటువంటి ఆలోచనతో ఇవాళ మాట్లాడడం అనేది మరి శోచనీయం. ఇప్పటికైనా దీన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ కడిగిన ముత్యంలాగా, ఇవాళ ఒక స్వచ్ఛమైనటువంటి ఒక ముత్యాలలాగా ఇవాళ గౌరవ కేసీఆర్ గారు కానీ మరి హరీష్ రావు గారు కానీ మరి హైకోర్టు తీర్పుతో బయటికి రావడం జరిగింది. ఇప్పటి యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు నిజాయితీతో పనిచేసినారు, ఎవరు ప్రజల సంక్షేమ కొరకు పనిచేసినారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు నీ వాస్తవ రూపాన్ని ఇవాళ పూర్తి స్థాయిలో గమనించడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఉన్నటువంటి పరువు పోకుండా ఉండాలంటే ఇప్పటికైనా మరి ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆలోచించి ముఖ్యమంత్రిగా నిర్ణయాలు తీసుకొని మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి మరి ఆ పనిలో ఉండాలని చెప్పి మా వైపు నుంచి మేము ఉద్యోగపరుస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ అబద్ధపు మాటలు, ఈ అబద్ధపు కంచుకోటలు ఎన్నడూ నిలవలేవు. ఎన్నడైనా బ్రద్దలైతాయి, ఎన్నడైనా పగిలిపోతాయి. ప్రజలు మరి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో నీ అబద్ధపు కోటను బ్రద్దలు కొట్టడం ఖాయం. తర్వాత ఖచ్చితంగా మీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మిమ్మల్ని దించడం ఖాయం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇప్పటికైనా మరి ఇటువంటి అబద్ధాలు మానేస్తే తెలంగాణ ప్రజలకు కానీ, మీ హోదాకు కానీ, లేకపోతే మీ గౌరవానికి కానీ అందరికీ మంచి జరిగేటువంటి ఆలోచన ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఇప్పటికైనా కేవలం కక్షపూరితమైన ఆలోచన మానివేసి కేవలం కేసీఆర్ గారిని మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులను భ్రష్టు పట్టించే కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ భ్రష్టు పట్టించాలి, వారిని మరి ప్రజల దృష్టిలో చురుకన చేయాలని ఈ అబద్ధ మాట ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి మేము మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతాము.